ఏదైనా ఓ మెట్టు దిగాలని నీకు అనిపించింది. గెలవాలి అనే పంతానికి పోకుండా ఓటమిని అంగీకరించాలి అని అనిపించింది. అది చాలు. ఈ బుద్ధి నీకు ముందే ఉంటే ఎప్పుడో బాగుపడేదానివి. కొన్ని మార్పులకి సమయం పడుతుంది కదా అభి. నాకు కూడా అలానే కొంచెం సమయం పట్టింది. కానీ ఇప్పుడు మంచి చెడులేంటో తెలుసుకున్నాను. అందుకే పట్టుదలకి పోకుండా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకిచ్చేయాలనుకున్నాను. చాలా మంచిది. అలాగే వాళ్ళ ల్యాండ్ పేపర్స్ వాళ్ళకిచ్చేస్తే నా మీదున్న కేసు కూడా విత్డ్రా చేస్తానని చెప్పావు కదా. దయచేసి వెంటనే వాళ్ళతో ఆ కేసు విత్డ్రా చేయించవి. చూసావా, ఆ కేసుని విత్డ్రా చేయించడానికే కనిష్క ఇంత నాటకం ఆడుతుంది. అర్థమైందా? కనిష్క ఏం చేసినా తన స్వార్థానికి పనికొచ్చేదే చేస్తుంది. అర్థమవుతుంది. ప్లీజ్ అభి, ఆ కేసులు నా మీద ఉంటే నా సమయం అంతా వృధా అయిపోతుంది. నీకు కావాల్సింది నేను చేశాను కాబట్టి నాకు కావాల్సింది కూడా నువ్వు చేసేస్తే ఇక నేను మళ్ళీ మీ జోలికి రాను. నీ మీద నాకు ఎప్పటికీ కోపం పోదు కనిష్క. అంటే ఇప్పుడు నా కేసు కూడా విత్డ్రా చేయించవా? భయపడకు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకిచ్చేస్తే కేసు విత్డ్రా చేయిస్తానని నేను మాటిచ్చాను కదా. ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాను. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అభి. అత్తయ్య, మావయ్య, మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. మీ అందరికీ వెరీ వెరీ సారీ. వెళ్ళొస్తాను. వదినా, కాస్త చూసుకోవాలి కదా. ఏరు మొహం కూడా చూడని ఎల్లమ్మని ఈత కొట్టి మరి ఏరు దాటి వెళ్ళమన్నట్టు ఏనాడైనా ఈ వంటల జోలికి గాని ఈ వంటగది జోలికి గాని రాని మనల్ని ఇప్పుడు హఠాత్తుగా వంట చేయాలి, పెంట చేయాలి అంటే ఎలా చెయ్యాలి? పెద్దమ్మకి ఒంట్లో బాగోకపోవడమేంటో, ఈ వంటలు చేసే పిచ్చి పని మనకివ్వడమేంటో నాకేం అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు చూడు ఎలా అయిపోయామో. ఇంట్లో పని మనుషులకి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు మనమే పని వాళ్ళలా తయారయ్యాము. ఓడలు బళ్ళవటం, బళ్ళు ఓడలవడం అంటే ఇదే కదా. ఉన్నన్ని రోజులు ఎగిరిపడ్డాం, ఇప్పుడు లేకపోవడం అంటే ఏంటో చూస్తున్నాం. లలిత, వండడమైందా? మాకు ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది, ఆత్రంగా ఉందని చెప్పడం కాదు, గరిట పట్టుకుని తిప్పితే తెలుస్తుంది మా తిప్పలేంటో. వంట అయిందా లేదా అంటే వింత వింతగా ఏదేదో చేస్తున్నారేంటి? అయిందా లేదా? అవుతుంది మహాప్రభు, అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. పాపం వాళ్ళకి వంట చేయడం కొత్త కదా, వాళ్ళు వండే వరకు ఎదురు చూడండి. వచ్చావా? రాహుల్, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. నువ్వు కూడా భోంచేద్దువు గాని. లలిత వాళ్ళు వండుతున్నారు.
వాళ్ళు వంట చేయటం ఏంటమ్మా? వాళ్ళు వండితే మేము తిన్నట్టే. నేను కూడా అదే చెప్తున్నాను రా. వాళ్ళ వంటలు తిన్న తర్వాత ఎలాంటి తిప్పలు పడాలా అని మాకు కంగారుగానే ఉంది. నేనే వండేదాన్ని. నాకు కొంచెం ఒంట్లో బాలేదు నాన్న. ఏమైందమ్మా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదురా. కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అలాగే అమ్మా. లలిత, మీ మావయ్య ఏరి? ఇక్కడే ఎక్కడో ఉండాలి అత్తయ్యా. మీరు కూర్చుని తినండి, వచ్చేస్తారు. మీరు తినండి. కూర్చోదనా? కూర్చోండి. లలిత, మీరు అన్నం వండారా లేకపోతే అందులో కొన్ని బొగ్గులు వేసి వండారా? అన్ని వంటలు ఇలా నల్లగా ఉన్నాయేంటి? ఏ రంగుంటే ఏంటి కడుపులో వేసేదానికి? మీకు రంగులు రత్నాలు కావాలా? పెట్టింది తినండి. లలిత, తినక తప్పదా? తినడానికి ఏమైంది? కష్టపడి వండాము, తిని తీరాల్సిందే. ఏంటో మీ వంటకాలు తినే దుస్థితి వస్తుందని మేం కల్లో కూడా అనుకోలేదు. మరీ మీరెంత బాధపడాల్సిన అవసరమేం లేదు. బానే చేసాం, తినండి. మీరు ఎంత బాగా చేశారో ఈ మాడిపోయిన వంటకాలు చూస్తేనే అర్థమవుతుందిగా. రాజీవ్, శ్రీకర్, ఈ ఒక్క రోజుకి ఏదో విధంగా సర్దుకోండిరా. తినండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నా చిన్న కోళ్ల వండిన వంటలు వాసన చూస్తే చాలు అసలు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. అబ్బా, ఏముంది ఏముంది ఈ పప్పు? కర్రీ అయితే అమృతానికి తీసిపోదు. నాన్న, మేం మాడిపోయిన వంటలు తింటూ ఉంటే నీకు మాత్రం మంచిగా లొట్టలు వేసుకుని తినే వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంట్రాయ్, నా తిండి మీద దిష్టి పెడుతున్నారు? ఇది నా ఒక్కడికి మాత్రమే, మీకెవ్వరికీ కాదు. అభి వంట తినే అదృష్టం మీకెవ్వరికీ లేదు. ఇదిగో ఈ మాడిపోయిన వంటలతోనే మీరు సరిపెట్టుకోండి.